హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే కబోర్డ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక వైట్ షర్ట్ అయితే బయటపడుతుంది. ఇక 6నే లెటర్కి ఇక తన చేతులతో గీసినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఒకప్పుడు రాజు వచ్చి కావ్య చెప్పినట్టుగా ఆ షర్టు వేసుకున్నట్టు, ఇక షర్టు వేసుకొని ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉన్నట్టు అవన్నీ కూడా ఊహించుకుంటూ ఈ షర్టు రేపు అన్నదానానికి ఆయన వేసుకొని వస్తే బాగుంటుంది కదా అని చెప్పి పార్సల్ చేసి వెంటనే కూడా కొరియర్కి పంపిస్తుంది కావ్య. ఇక రాజ్ అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అన్నదానం అని చెప్పి ఇక నేను కూడా అన్నాను, ఖచ్చితంగా రేపు అన్నదాన కార్యక్రమాల్లో ఇక నేను పాల్గొనాల్సిందే అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే కొరియర్ వస్తుంది. కొరియర్ రావడంతో ఇక వెంటనే పార్సిల్ ఎవరు బుక్ చేశారు అని చెప్పి ఆమెని ఇక అడగగానే రాజు వచ్చి నేనే బుక్ చేశాను అని చెప్పి ఇక కవర్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక యామిని అయితే ఏం పంపించారు, ఎవరు పంపించారు, అసలు రాజ్ ఏం చేస్తున్నాడు అని చెప్పి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే పార్సిల్ ఓపెన్ చేసి చూడగానే వైట్ షర్టు దాని మీద 6 లెటర్తో ఇక ఉండేసరికి చూస్తూ ఆ 6 లెటర్ని అలానే ఉండిపోతాడు రాజ్. ఇక కావ్య వెంటనే పార్సిల్ అందిందా లేదా తెలుసుకోవాలి అని చెప్పి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి పార్సిల్ అందింది అని చెప్పి అంటాడు. మీరు ఆ షర్టు చూడగానే మీకు ఏమైనా గుర్తుకు వచ్చిందా అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే ఆ గుర్తుకు వచ్చింది అని చెప్పి అనగానే ఏం గుర్తుకు వచ్చింది అంటే, నా పేరు రామ్ కదా, మీరు నా పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ని డెకరేషన్ చేసి చాలా మంచి వర్క్ చేసి పంపించారు, మీలో మంచి డిజైనర్ ఉన్నారు కళావతి గారు అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఇక మనసులో ఒక రకంగా అయిపోతూ ఉంటుంది కావ్య. ఇక రాజ్ అయితే చాలా బాగుందండి, వైట్ షర్ట్కి మీరు అలా ఎంబ్రాయిడింగ్ చేసి పంపించారు కదా, అదిరిపోయింది, మీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పి అడుగుతాడు. ఇక వెంటనే అవునండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సరేనండి, రేపు అన్నదానం ఉంది కదా, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇక మీకు ఆ పార్సల్ అందిందా లేదా అని ఫోన్ చేశాను అనగానే ఇంకొంచెం సేపు మాట్లాడచ్చు కదా కళావతి గారు, ఎప్పుడు చూసినా ఏదో గబా ఏదో పని చేస్తున్నట్టుగానే మాట్లాడతారు అని చెప్పి మనసులో అనుకుంటూ సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక కావ్య అయితే తన పనుల్లో బిజీగా ఉంటుంది. అన్నదానానికి సంబంధించిన వెజిటేబుల్స్ కూరగాయలు అన్నీ కూడా ఇక ఇంటికి రావటం, ఇక అలాగే ఇంట్లో అందరూ కూడా హడావుడి చేయడం ఇక రుద్రాణి అయితే ఓర్చుకోలేదు. ఇదేంటి అపర్ణ వదిన ఎన్నడూ లేని విధంగా ఇంత సంతోషంగా ఉంది, రాజ్ కనిపించినప్పటి నుంచి అన్నం నిద్ర నీళ్లు మానేసిన అపర్ణ వదిన ఎంతో హుషారుగా అయిపోయింది ఏంటి అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే కావ్య అందరూ కూడా హాల్లో ఉంటారు. అపర్ణ చాలా సంతోషంగా రాజుని కలవాలనే ఆలోచనలో ఇక తను చాలా సందడిగా ఉంటుంది. ఇక అందరి ముందు రుద్రాణి అయితే ఏంటి వదిన నేను చూస్తుంటే ఏంటోగా అనిపిస్తున్నావు, ఇక స్వయంగా అన్నదాన కార్యక్రమాలు మీ అబ్బాయి వచ్చి చేసినట్టుగా అంటున్నావేంటి అనగానే ఇక రాత్రి కావ్య మొత్తం విషయం కూడా అపర్ణకి చెప్తుంది. మీ అబ్బాయి స్వయంగానే వచ్చి మీ పుట్టినరోజు వేడుకలు ఆయన చేతుల మీదుగా జరుపుతాడు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతాడు అని చెప్పిన మాట విని అవును మా అబ్బాయి కదా నా కొడుకే జరిపిస్తున్నాడు అని చెప్పి అనగానే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే రుద్రాని ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నా అనగానే అవును నా కొడుకే కదా ప్రతి సంవత్సరం జరిపించేది, ఈ సంవత్సరం కూడా నా కొడుకే జరిపిస్తున్నాడనే దీంట్లో నేను చెప్పాను, ఇందులో నీకొచ్చిన బాధ ఏంటి రుద్రాణి అని చెప్పి అడుగుతుంది అపర్ణ. ఇక వెంటనే దానిలక్ష్మి అక్క రుద్రాణికి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పని పెట్టుకుంటూనే ఉంటుంది, ఎవరిని బాధ పెడదామా ఎవరిని ఏ రకంగా హింస పెడదామా అని చెప్పి ఇప్పుడు అక్క తప్పేమనింది, ప్రతి సంవత్సరం రాజ్ అన్నదాన కార్యక్రమాలు జరిపించేవాడు, ఇప్పుడు రాజ్ తరపున ఇక ఇంతమంది ఇక్కడ ఉన్నారు, రాజే స్వయంగా వచ్చి జరిపించినంత ఇదిగా నా కోడలు అలాగే కళ్యాణ్ వీళ్ళందరూ జరిపిస్తారు, అందుకే నా కొడుకు ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే అపర్ణ ఇంట్లో అందరూ కూడా రుద్రానికైతే చీవాట్లు పెడతారు. ఇక నువ్వు ప్రతి విషయంలోనూ తలదూర్చమని అందరి ముందు నాన్నగారి కాలు పట్టుకున్నావు,
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ మారలేదు రుద్రాణి. నువ్వు ఇప్పుడే కదా వదిన చాలా సంతోషంగా అన్నదాన కార్యక్రమాలకి ఒప్పుకుంది, ఎంతలోనే పొల్ల పెడతావేంటి? నువ్వు గుడికి రాకుండా ఎక్కడే ఉంటే చాలా మంచిది అని చెప్పి ప్రకాశం అంటాడు. ఇక వెంటనే కోపంతో ఇక రుద్రాణి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా ఇక బయలుదేరడానికి సిద్ధపడతారు. ఇంతలోనే ఇక అపర్ణ, కావ్య ముందుగానే మీరందరూ కూడా అన్నదాన కార్యక్రమం మొదలైనప్పుడు రండి, మేమైతే కాస్త ముందుగానే వెళ్ళాలి, అక్కడ కొన్ని పనులు జరిపించాలి అనగానే సరే అక్క, మేము అందరం వెనకే వస్తాం, ముందు మీరు వెళ్ళండి అని చెప్పి దానలక్ష్మి చెప్తుంది. ఇక అక్కడి నుంచి కావ్య, అపర్ణ ఇద్దరు కూడా బయలుదేరుతారు. దూరం నుంచి ఇక రాజు కూడా కనిపిస్తాడు. రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. ఇక అపర్ణ చూసి నా కొడుకు బతికే ఉన్నాడంటే నేను నమ్మలేదు. కావ్యని అనవసరంగా అపార్థం చేసుకొని కావ్యని చాలా బాధ పెట్టాను. పాపం కావ్య ఎంత బాధపడిందో ఏంటో. వాడికి గతం మర్చిపోయి వాడు అమ్మ దగ్గర లేడు తప్ప వాడు ప్రాణాలతో ఇలా ఉన్నాడంటే నిజంగా ఏ పుణ్యమో చేసుకుని ఉంటాను. మళ్ళీ నా కొడుకుని నా కళ్ళ ముందుగా దేవుడు తెప్పించాడని చెప్పి దేవుని దర్శనం చేసుకుంటుంది అపర్ణ. అత్తయ్య గారు అదిగోండి మీ అబ్బాయి అని చెప్పి ఇక చూపించేసరికి ఇక అపర్ణ మనసులో అయితే చాలా సంతోషం అయిపోతుంది. అత్తయ్య గారు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మీ అబ్బాయితో మాట్లాడుకొని వస్తాను అనగానే వెళ్ళు కావ్య వెళ్ళు, త్వరలోనే వాడు మొత్తం గతం గుర్తు తెచ్చుకొని మనతో పాటు మన మధ్యలోనే ఉంటాడు అని చెప్పి కళ్ళ ఉంట వస్తున్న నీళ్ళని తుడుచుకొని ఇదిగో ఈ స్వీట్ని వాడికి ఇవ్వమ్మా అని చెప్పి స్వీట్ని ఇస్తుంది. అలాగే అత్తయ్య అని చెప్పి ఇక రాజుని కలుస్తుంది కావ్య. కావ్యని చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే కావ్య మంచిగా ట్రెడిషనల్గా పట్టు చీర కట్టుకొని ఇక చాలా కుందనపు బొమ్మలాగా కనబడుతుంది. ఈ కళావతి గారి కళ్ళల్లో ఏదో ఉంది, అందుకే అనుకుంటా బహుశా కళావతి అని చెప్పి ఈమెకి పేరు పెట్టుకున్నారు. అయినా కళావతిని చూసిన ప్రతిసారి నా మనసులో ఏదో తీపి భావన కలుగుతుంది. ఈరోజు కూడా అదే భావన. అసలు నేను కళావతికి ఏమవుతాను? కళావతి గారిని చూస్తే నా మనసు ఎందుకంత వేగంగా కొట్టుకుంటుంది? ఈరోజు అన్నీ అడిగేస్తాను. ఈ గుడిలో ఎవరు కూడా అబద్ధం చెప్పరు. ఈ గుడిలో ఖచ్చితంగా కళావతి గారు నిజం చెప్పాల్సిందే అని చెప్పి రాసైతే ఇక కళావతి గారు అనగానే వచ్చారా అన్నదాన కార్యక్రమానికి అన్నీ కూడా వండి నా చేతులతో స్వయంగా వండి తీసుకొచ్చాను అని చెప్పి అంటుంది కావ్య. అయ్యో మీ చేతులతో వండారంటే అది అమృతంతో సమానమే. ఇక మీరు ఖచ్చితంగా అందరికీ మీరు మెచ్చుకుంటారు. మీ వంటకాలు తిని ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చాలా గొప్పగా పొగుడుతారు కళావతి గారు అని చెప్పి అంటాడు. ఆ మాటలు విని ఇక కావ్య అయితే ఇదిగోండి మీకోసం ఒక స్పెషల్గా ఒక స్వీట్ తీసుకొచ్చి ఇచ్చాను అనగానే ఇక వెంటనే ఆ స్వీట్ని ఓపెన్ చేయగానే రాజు నోట్లో పెట్టుకుంటాడు. వెంటనే ఇక రాజుకైతే ఒక రకంగా ఏదో గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా రాజ్ ఇక వాళ్ళ మమ్మీ అలాగే ఇక సుభాష్ అపర్ణ రాజ్కి స్వీట్ తినిపించడం, అలాగే ఇక రాజ్ వాళ్ళ అపర్ణకి స్వీట్ తినిపించడం అంతా కూడా మైండ్కి వస్తూ ఉంటుంది. కానీ ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే రాజ్ అయితే కళావతి గారు ఈరోజు మీరు చాలా బాగున్నారు అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య మాటలు కావ్య ఏమి రెస్పాన్స్ అయ్యిందా అని చెప్పి చూస్తే కావ్య ఏమి అనకపోయేసరికి కళావతి గారు మీరు నిజంగా చాలా మంచివారండి. నిజానికి మీరు గనక నాకు పరిచయం కాకపోతే నేను ఏమైపోయేవాడినా అని అనిపిస్తుంది. నాకంటూ ఈ లోకంలో మీరే ఉన్నారో అనే భావన కలిగిస్తున్నారండి అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యంగా రాజు వంక చూస్తూ ఉంటుంది. ఇక ఇంత లోపలే ఇక దుగ్గరాల కుటుంబం కూడా కారులో వస్తూ ఉండడం గమనిస్తుంది. కావ్య సరేనండి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కావ్య అయితే ఇక అందరి దగ్గరికి వచ్చేస్తుంది. రాజు అయితే ఆ స్వీట్ తింటూ ఇక మధ్యలో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కళావతి గారితో నేను ఈ రకంగా ఫ్రెండ్షిప్ చేయటం కరెక్టేనా? ఇటు చూస్తే యామినికి పెళ్లి చేసుకుంటానని వాళ్ళ డాడీకి మాట ఇచ్చాను. ఇటు చూస్తే కళావతి గారికి నా మనసు కోరుకుంటుంది. నేను ఏం చేస్తే ఇదంతా కూడా పరిష్కారం అవుతుంది? ఇవన్నీ జరగాలంటే అసలు నా గతం ఏంటో నాకు గుర్తుకు రావాలి. ఈ గతాన్ని నా వెనక పెట్టుకొని నేను ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి రాజు అయితే చాలా బాధపడుతూ ఇక నుంచొని ఉంటాడు. ఇక మొత్తానికైతే రుద్రాణి ఇంట్లో అందరి ముందు కావ్యకి సపోర్ట్గా అందరూ మాట్లాడడం విని ఇక తట్టుకోలేదు.
ఈ కావ్యని ఈ ఇంట్లో అందరి ముందు ఏదో రకంగా ఇక అందరి ముందు చూపిద్దామనుకుంటే ఏదో ఒకటి చేసి తప్పించుకుంటూనే ఉంటుంది. మొత్తానికి ఇక వదిన కూడా మారిపోయింది. అన్నదాన కార్యక్రమానికి నన్ను రావద్దంటారా, నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పి ఇక వెంటనే బయలుదేరుతుంది. మమ్మీ ఏం చేయబోతున్నావు మమ్మీ, నువ్వేమో ఏదో చేస్తానంటావు, అది మనకే చుట్టుకుంటుంది మమ్మీ అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. ఒరే నువ్వు చూస్తూనే ఉండు, ఇప్పుడే కదా భోజనాలన్నీ కూడా ఇక వెళ్ళాయి. ఫుడ్ ఐటమ్స్కి అన్నీ కూడా ఎక్కువ సాల్ట్ పెప్పర్ అన్నీ కూడా వేసేయాలి, అది బాగా పాడైపోవాలి. అన్నదానానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అన్నదానం చేసిన వాళ్ళని తిట్టాలి, అది నేను మనస్ఫూర్తిగా అందరి ముందు ఇక సంతోషంగా ఈ కావ్య పిచ్చితనంతో ఏవో వంటకాలు పాడు చేసింది అని చెప్పి ఇక నేను కూడా వాళ్ళతో పాటు ఇక నాకు నచ్చినట్టుగా ఈ కావ్యని ఆడుకుంటాను అనగానే, సూపర్ మమ్మీ, మరి ఇప్పుడు ఎలా మమ్మీ అనగానే, ఇక ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడే కదా వెళ్తున్నాయి, దాని వెనకాలే నువ్వు ఫాలో అయ్యి ఇక ఫుడ్ ఐటమ్స్ని ఇక నేను చెప్పిన విధంగా మొత్తం కూడా పాడు చేసేసే అని చెప్పి చెప్తుంది. అలానే అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్ అయితే బయలుదేరుతాడు. కావ్య నువ్వు ఎవరినైతే అందరినీ సంతోషపెట్టి ఇక మొత్తానికి అందరి మెప్పు కోరుకుందాం అనుకున్నావో ఇక ఆల చేతతే నీకు తిట్లు తినిపిస్తాను, ఈరోజు కళావతి సీను అయిపోయింది అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని అయితే రాజ్ గురించి తెగ బాధపడిపోతూ ఉంటుంది. మమ్మీ చూసారా, రాజ్ నన్ను వదిలి ఇక ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, ఎక్కడెక్కడో చేస్తున్నాడు, GPS పెట్టాను కాబట్టి సరిపోతుంది, ఇప్పుడు కూడా మనకేమి ఏ మొక్క చెప్పకుండా బయలుదేరాడు, కానీ ఖచ్చితంగా ఎక్కడున్నాడో నేను చెప్పగలను మమ్మీ అనగానే, ఎక్కడున్నారు అల్లుడు గారు, ఏమవుతుంది అసలు అల్లుడు గారు ఎందుకు ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారంటారు అనగానే, ఏంటమ్మా ఏం తెలియనట్టుగా మాట్లాడతావేంటి, రాజ్కి ఎంతైనా గతం మర్చిపోయినా కావ్య తన భార్య కదా, అందుకే అంత ఇదిగా కావ్య గురించి తప్పించిపోతున్నట్టున్నాడు అని చెప్పి ఇక వెంటనే ఇక వాళ్ళ నాన్న చెప్పగానే, డాడీ నువ్వు నా దగ్గర కావ్యని పొగడద్దు, వాళ్ళిద్దరికీ ఏదో పెళ్లి జరిగింది, అది కూడా రాజ్కి ఇష్టం లేని పెళ్ళి, రాజ్ ఇక ముసుగులో ఉన్న కావ్యని పెళ్లి చేసుకున్నాడు, కావ్య ఇక రాజ్కి ఎన్నడూ కరెక్ట్ కాదు, నేనే రాజ్కి కరెక్ట్, అందుకే ఆ భగవంతుడు గతాన్ని మర్చిపోయేలా చేసి నా దగ్గర చేర్చాడు, ఇక నాకు రాజ్ తప్ప మాకు ఈ లోకంలో ఎవరితో పని లేదు, అందుకే నేను బ్రతికున్నాను అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. బేబీ ఎక్కువ ఆలోచించద్దు, రాజ్ అల్లుడు గారి విషయంలో నువ్వు అనవసరంగా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఏదైనా చేసి నీకు ఒకవేళ రాజ్కి దక్కకుండా రాజ్కి గతం గుర్తుకొస్తే ఏం చేస్తావు అనగానే, అలా జరగడానికి వీల్లేదు, అలా జరిగితే నేను ప్రాణాలతో బ్రతికి ఉండను అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఇక యామిని తల్లిదండ్రులు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే మమ్మీ నేను బయలుదేరుతున్నాను అనగానే, ఆగు నేను కూడా వస్తాను, నువ్వే ప్రతిసారి వెళ్తూ ఉంటే నువ్వేదో అల్లుడు గారిని అనుమానించడానికి వెళ్తున్నావు అనుకుంటారు, కాబట్టి మనం ముగ్గురం వెళ్దాము, మనం కూడా గుడిలో అన్నదానం చేస్తున్నామని అల్లుడు గారికి చెప్దాము, ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకటి చేసి నీ మీద అనుమానం రేకెత్తిస్తున్నావు, అందుకే ఇప్పుడు స్వయంగా మేం కూడా వస్తాము, నువ్వు చెప్పావు కదా ఆ కావ్య ఏదో అన్నదానం చేస్తుందని, మనం కూడా అక్కడ అన్నదానం చేసినట్టుగా అబద్ధం చెప్పి అల్లుడు గారిని తీసుకొని వచ్చేద్దాం అని చెప్పి ఇక మొత్తానికైతే ముగ్గురు బయలుదేరుతారు. ఇక ఇటువైపు దుగ్గిరాల కుటుంబం కూడా గుళ్ళో ఉంటుంది. రాజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మొత్తానికైతే అన్నదానానికి అందరూ కూడా వస్తారు, జనాలు అందరూ కూడా కూర్చుంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు భోజన పదార్థాలు తినడం కోసం. ఇక రాజ్ మొట్టమొదటి బంతిలో కూర్చున్న వాళ్ళకి రాజ్ చేతుల మీదుగా అన్నదానం జరిపించాలని కావ్య అనుకుంటుంది. అత్తయ్య మీరు ఇక మీ అబ్బాయి చేతితో అన్నదానం చేయాలని మీరు ఆశపడ్డారు కదా, మీ అబ్బాయిని స్వయంగా వడ్డించమని అంటాను సరేనా అనగానే, అంతకండా భాగ్యమా, నా కొడుకు నా పుట్టినరోజు అన్నదానం చేస్తే నేను అంతకండానా అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటుంది. ఇంతలోనే ఇక వంటలన్నీ కూడా వస్తాయి. వంటలన్నీ కూడా ఇక ఆల్మోస్ట్ అన్నీ కూడా సర్వింగ్ బౌల్లో పెట్టుకొని కావ్య అయితే అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది. దుగ్గిరాల కుటుంబం వచ్చేసి లోపల గుడిలో ఇక దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఇక రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య, ఏమండి వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారా అన్నదానానికి అనగానే, ఇదెంత మాట
కళావతి గారు, నేను సర్వ్ చేయడం ఏంటి, నేను అంత భోజనాలన్నీ కూడా వడ్డిస్తాను పదండి అనగానే కావ్య ఇక రాజ్ చేతుల మీదుగా అన్న ప్రసాదాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక దూరం నుంచి ఇక దూరంగా గమనిస్తుంది రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఇక దొంగతనంగా పక్కకు వచ్చి, మమ్మీ నేను ఇక కొన్ని వాటిల్లో సాల్ట్ హెవీగా కలిపాను, ఆ తర్వాత కొన్ని కలపాలనుకునే లోపలే ఇక వేరే వాళ్ళు వస్తూ గమనిస్తారని నేను వెంటనే పక్కదారికి పట్టాను. నిజానికి చెప్పాలంటే ఆ అన్నంలో కాదు కానీ పప్పు కూరల్లో మాత్రం ఫుల్గా నేను సాల్ట్ కలిపాను మమ్మీ, వచ్చిన వాళ్ళందరూ కూడా తిట్టే విధంగా చేస్తాను అని చెప్పి ఇక మురిసిపోతూ ఉన్న మాట మాత్రం వింటుంది ఇక అప్పు వెంటనే ఇక అన్నదానం స్టార్టింగ్ అవుతున్న వెంటనే కూడా అక్క ఆగక్క అని చెప్పి కావ్యకైతే చెప్తుంది. ఒక్కసారిగా కావ్యకి అర్థం కాదు. ఇక వెంటనే ఇక ఆలోచిస్తూ సరేనని చెప్పి ఇక వడ్డనైతే ఇక వడ్డిస్తూ ఉంటుంది. అప్పు ఏంటక్క అనగానే, నువ్వేమి కంగారు పడద్దే, ఆహార పదార్థాలు కొన్ని నేను ముందుగానే ఇక్కడికి తీసుకొని వచ్చాను, ఇక వెనక నుంచి వచ్చే పదార్థాల్లో కలిపారు కాబట్టి అవి ముట్టుకోకుండా ఇవే వేద్దాము, ఆ తర్వాత వాటిని కూడా రిపేర్ చేస్తాను అని చెప్పి కావ్య అయితే అందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు. ఇంతలోనే రాజ్కి ఫోన్ వస్తుంది. ఇక యామిని ఫోన్ చేయగానే రాజ్ అయితే కొంచెం పక్కకు వెళ్తాడు. రుద్రాణి ఇంతలోనే వస్తుంది. వచ్చి ఇప్పుడు చూడండి చాలా పెద్ద గొడవ అవుతుంది. ఎవరైతే అన్నదానానికి వచ్చి ఆశీర్వదిస్తారో ఇక అన్నదాత సుఖీభవ అని వాళ్ళందరి నోట్లో నుంచి కావ్యని ఇష్టం వచ్చినట్టుగా తిట్టుల పురాణం అందుకుంటారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆగండి, ఏంటి ఎలా పడితే అలా వడ్డించేస్తారా, ఆ తిన్నవాళ్ళు పాపం ఏమైపోతారని భయం వేస్తుంది అనగానే, మీకెందుకు వచ్చింది ఆ డౌటు, తిన్నవాళ్ళు బాగానే ఉంటారు, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అనగానే, తినకముందే నువ్వెందుకు మమ్మీ చెప్తున్నావు, తిన్నాక నువ్వు చెప్పాలి, తినకముందు నువ్వు చెప్తే నీ మీద డౌట్ వస్తుంది కదా మమ్మీ అని చెప్పి రాహుల్ అంటాడు. ఇక వెంటనే ఇక అందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉంటే అందరూ చక్కగా భోజనం చేసి కావ్యకి అపర్ణకి ఇక మెచ్చుకుంటూ అక్షంతలు వేసి మరీ వెళ్తూ ఉంటారు. దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇక రుద్రానికైతే నిద్ర పట్టదు. ఇదేంటి కనీసం ఒక్కరు కూడా ఒక్క నోటి వెంట కూడా ఎవరు ఏమనకుండా చాలా మంచిగా దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు, ఎలా ఉందో చూడాలి అని చెప్పి గబా ఇక ఆకులో అన్నం పప్పు వేసుకొని ఒక మారుమూల కూర్చుంటుంది. ఇంతలోనే ఇక అక్కడికి స్వప్న వస్తుంది. ఇక తింటూ ఒక్కసారిగా ఉప్పు మొత్తం కూడా ఎక్కువైపోతుంది ఆ పప్పులో. ఏంటి ఇంత ఘోరం అని అస్సలు అనుకోలేదు, అన్నదానం అని చెప్పి అందరికీ పెట్టకుండా నువ్వు ఒక్కదానివే సపరేట్గా వచ్చి మెక్కేస్తున్నావు, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అనగానే వెంటనే, మా బాబోయ్ ఇంత కారం ఇంత ఉప్పు ఇంత ఘోరంగా ఉన్న ఫుడ్ పెట్టింది మీ అక్క మీ చెల్లి, ఇలాంటివి అన్నదానం చేస్తే ఎంత చేయకపోతే ఎంత అని చెప్పి ఇక కోపంతో ఆవేశంతో వచ్చిద్ది అందరి ముందుకు వచ్చి, అపర్ణ వదిన అమ్మ మీరందరూ కావ్యకి సపోర్ట్ చేస్తున్నారు, ఆ అన్నదానం కార్యక్రమంలో ఈ వంటకాలన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి, కానీ వచ్చిన వాళ్ళు నోరెత్తకుండా ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కావట్లేదు, కావాలంటే తినండి రుచి చూడండి అని చెప్పి అంటూ ఉంటే అపర్ణ ఆశ్చర్యపోతుంది. నా కోడల వంటలకే నువ్వు వంకలు పెడతావా, నువ్వా పేరు పెట్టేది, నీకు వంట రాదు, అసలు వంటగది ఎక్కడుందో నీకు తెలీదు, నా కోడల గురించి తక్కువ మాట్లాడతావా అని చెప్పి ఇక అపర్ణ లెక్క చేయదు. లేదు నిజం చెప్తున్నాను అని చెప్పి ఇక అన్నాలు అన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తుంది. ఇక వెంటనే, చాలు రుద్రాణి గారు మీరు చేసిన పనికి, అందుకే మీ చేతనే అన్నం కూర అన్నీ కూడా తినిపించేలాగా చేశాను, మీరు చేసిన పనులన్నీ ఎవరికి తెలియకపోవచ్చేమో ఆ భగవంతుడికి అన్నీ తెలుస్తాయి, అందుకే తిన్న వాళ్ళెవ్వరూ కూడా ఏమి అనకుండా వెళ్ళారు, నేను అవేమీ కూడా వాళ్ళకి వడ్డించలేదు, సపరేట్గా చేసినవే వడ్డించాను, అవి నీకు నీ కొడుక్కి తప్ప ఎవ్వరికి కూడా బయట వాళ్ళకి కాదు అని చెప్పి స్వప్న అంటుంది. ఒక్కసారిగా ఇక రుద్రాణి అయితే నోరు ఎత్తని పరిస్థితి. ఇక ప్రకాశం అయితే, చూడు రుద్రాణి ఎప్పుడు కూడా ఎవరిని ఏదో ఒకటి అనాలని చూస్తావు, చివరికి అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాన్ని కూడా నువ్వు చెడగొడుతున్నావంటే నిన్ను అనుకోవడానికి ఇంకా ఏమీ మాటలు రావట్లేదని కానీ, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు చేస్తాను, నాకేం పట్టింది అని చెప్పి అనగానే, నీకే పట్టింది, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా రాహుల్కి ఏంటో చెప్పావు, అది మొత్తం కూడా నేను విన్నాను అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే, ఏం విన్నావు, నేనేమి రాహుల్ చెప్పలేదనగానే అందరి ముందు అసహ్యంగా
మిమ్మల్ని 2 నిమిషాలు చాలు మీరే చేశారా తప్పని నిరూపించడానికి. కానీ నోరు విప్పి చెప్తే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఇక ఈ వయసులో మీరు రోడ్డు మీద అడుక్కు తినడానికి తప్ప దేనికి పనికిరానని నాకు తెలుసు. అందుకే మీ పేరు చెప్పలేదు. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి అని చెప్పి అప్పు స్వప్న ఇద్దరు కూడా రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తారు. ఇక మొత్తానికైతే రాజ్ చేతుల మీదుగా అన్నదాన వేడుకలు జరగడం వల్ల అపర్ణ సంతోషాన్ని చూసి ఇందిరాదేవి సుభాష్ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఇక ప్రకాశం ఏదో ఇంపార్టెంట్ విషయం ఆ రోజు శ్రీరామ రోజు కూడా నా కళ్ళ ముందు కనబడింది. తర్వాత కూడా మర్చిపోయాను. ఏంటిది నాకు ఈ అగ్ని పరీక్ష, నాకు అంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే రాజ్ స్వయంగా వచ్చి అన్నదానం చేసినట్టుగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే వెంటనే అక్కడ వచ్చి గుర్తుకు వచ్చింది అని చెప్పి అంటాడు. వెంటనే దానిలక్ష్మి, మీరు ఉండండి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఇప్పుడు మీకు ఏం గుర్తుకొస్తే ఏంటి, గుర్తుకు రాకపోతే ఏంటి అనగానే, లేదే పిచ్చి మొహమా, రాజ్ బ్రతికే ఉన్నాడు. రాజుని నా కళ్ళారా నేను చూశాను. శ్రీరామనవమి రోజు పరుగున వెళ్ళి రాజుని నేను చూద్దాం అనుకుంటే ఇంతలోనే ఒక అతను అడ్డుకున్నాడు. తర్వాత అతనితో గొడవడం వల్ల పూర్తిగా మర్చిపోయాను. కానీ రాత్రి పవళ్ళు ఏంటి గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడే నాకు రాజ్ గురించి వీళ్ళందరూ చెప్పుకున్న మాటలు విని ఒక్కసారిగా రాజ్ గుర్తుకు వచ్చాడు. రాజ్ బ్రతికి ఉన్నాడు వదినా అని చెప్పి అపర్ణకి చెప్తూ ఉంటే అపర్ణ మనసులో, అవును, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నా కొడుకుకి ఏమీ అవ్వలేదు, ఈ గుళ్ళో ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే ఇందిరాదేవి, ఏంట్రా ప్రకాశం ఏం మాట్లాడుతున్నా అనగానే, అవునమ్మా, రాజుని నా కళ్ళారా చూశాను నేను అని చెప్పి అంటూ ఉంటాడు. మరి రాజును నువ్వు కళ్ళారా చూస్తే ఏమైపోయాడురా అనగానే అపర్ణ కావ్య ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రకాశానికి కూడా ఆ గుళ్ళో కనపడ్డాడని అర్థం చేసుకుంటుంది కావ్య. ఇంతలోనే రుద్రాణి కోపంతో తనకి ఆ రకంగా చేయటం వల్ల పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేస్తే యామిని గుడికి అయితే అడుగు పెడుతుంది. అడుగు పెట్టగానే రాజ్ కావ్య ఇద్దరు కనిపిస్తారు. ఒక్కసారిగా, నేను చెప్పాను కదా మమ్మీ, ఈ రాక్షసి నన్ను రాజ్కి ఎప్పుడు పెళ్లి జరగడానికి వీలు లేకుండా చేస్తుంది. రాజ్ ఇది కంటపడినప్పటి నుంచి దీంతోనే తిరుగుతున్నాడు. ఇలాంటి దాన్ని ఏం చేయాలి మమ్మీ అనగానే, షడప్ బేబీ, ఏం మాట్లాడుతున్నావు? రాజ్కి స్వయాన తన భార్య 3 ముళ్ళు తన మెడలో వేశాడు. అలాంటి భార్యని రాజ్ మర్చిపోతాడని ఎలా అనుకుంటున్నావు? తన జ్ఞాపకాల్లో ప్రతి విషయంలోనూ తోడుగా నీడగా ఉన్న భార్యని ఎలా వదులుకుంటాడు? మీ మమ్మీ ఇప్పుడు నేను యాక్సిడెంట్ అవుతుంది, నేను గతాన్ని మర్చిపోతాను, కానీ మీ మమ్మీ స్పర్శను మర్చిపోగలనా? అలాగే రాజ్ కూడా. నువ్వు ఏదైనా అను, ఖచ్చితంగా రాజ్ అయితే కావ్యని గుర్తుపడతాడు. అప్పుడు నీ జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు బేబీ అనగానే వెంటనే యామిని కోపంతో ఉక్రోషంతో, అలా జరగడానికి వీల్లేదు, ఈ కావ్యని ఏ రకంగా మాట్లాడతానో చూడండి అని చెప్పి ఫాస్ట్గా వెళ్తుంది. కావ్యతో మాట్లాడుతూ క్లోజ్గా కనపడతాడు రాజ్ అయితే. బావా, ఏంటి బావా, ఎక్కడేంటి ఈ అమ్మాయితో అనగానే, నేను ఎక్కడున్నానని నీకెలా తెలుసు అని చెప్పి రాజ్ అడుగుతాడు. వెంటనే, అది పక్కన పెట్టు బావా, నువ్వు ఇక్కడ ఈ అమ్మాయితో ఎందుకున్నావు? రేపు నాతో పాటు పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని ఇక్కడ దీంతో కులుకోవడానికి వచ్చావా బావా అని చెప్పి నోరు పారేసుకుంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. కావ్య వెంటనే, యామిని, ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఏం మాట్లాడడం ఏంటి, నిజమే మాట్లాడుతున్నాను. అటువైపు గుడి దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచి, చూడండి, నాకు కాబోయే భర్తని ఈవిడి గారు కొంగును ముడేసుకొని ఇలా ఈమె పక్కనే పెట్టుకుంటుంది. కాదు అవును అని అడుగుతుంటే నేను నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నానంట అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది. యామిని, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నావేంటి? తను నాకు ఫ్రెండు, అది నీకు తెలుసు కదా అనగానే పక్కనే ఉన్నవాళ్ళు, ఈ ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా కావాలని చెప్తారు, అయినా చూడటానికి చాలా పద్ధతిగా ఉన్నావు. ఇంతలోనే వేరొకతన్ని ఏ రకంగా మాట్లాడతావమ్మా? అసలు కనీసం కొంచెం కూడా ఈ రోజుల్లో ఇంత కూడా పద్ధతి లేదు. వేరొకరికి కావాల్సిన భర్తతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కావ్యని అందరి ముందు నిలదీసేలాగా చేస్తూ ఉంటుంది. రాజ్ చూస్తాడు. ఓపిక సహించిపోతుంది. ఒక్కసారిగా యామిని అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. బాబు, అది కాదు బాబు అనగానే, ఏది కాదండి
అసలు కనీసం కొంచెం కూడా ఇంత కూడా మానవత్వం ఉందా ఈ యామినిలో? కళావతి గారిని పట్టుకొని ఇంత ఘోరంగా అవమానిస్తావా? కళావతి గారు నాకు ఫ్రెండు. కళావతి గారి గురించి నేను గుడికి వచ్చాను. అయితే ఏంటి తప్ప? ఎందుకు తప్పు అవుతుంది? నేను ఏ రోజు కూడా కళావతి గారి గురించి తప్పుగా ఆలోచించలేదు. ఆవిడ కూడా నా గురించి తప్పుగా ఆలోచించలేదు. మా ఇద్దరి మధ్య మంచి బంధమే ఉంది. నువ్వు ఆ బంధాన్ని అపార్థం చేసుకున్నట్టు మాట్లాడి ఈ గుడిలో ఇంత ఘోరంగా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు అని చెప్పి రాజు అయితే యామినితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అప్పు వస్తుంది. రావడంతోనే సబాష్, చాలా గొప్ప ప్రేమ నీది యామిని అనగానే ఈ రాజుకి అర్థం కాదు. ఎవరండి మీరు అనగానే, నేను పోలీస్ ఆఫీసర్ని. మీ కారుని అక్కడ పెట్టారు కదా, మీ కార్కి జీపీఎస్ అయితే యాడ్ అయింది. ఇదిగో ఇక్కడ నుంచున్న ఈవిడ గారు మీ కారులో జీపీఎస్ పెట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంది. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఈవిడ గారు వేరొకరి గురించి తప్పుగా మాట్లాడతారు అని చెప్పి అప్పు అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటండి మీరు చెప్పేది? నా కారులో జీపీఎస్ ఉందా అనగానే, అడగండి, కాదని చెప్పమనండి అనగానే యామిని తడబడుతూ ఉంటుంది. చూడు యామిని, నువ్వు ఇప్పుడు ఎన్నోసార్లు ఎన్నో చేశావు, కానీ ఎప్పుడు కూడా దొరకలేదు. అందుకే నీకు ఇంత ధైర్యం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ దేవుడి గుళ్ళో నువ్వు అడ్డంగా బుక్ అయ్యావు అని చెప్పి అప్పు అంటుంది. ఇక రాజు అయితే వెంటనే ఇక తెలుసుకుంటాడు. తను ఎక్కడికి వెళ్తున్నా ఇక వెనకాలే తెలుసుకోవాలని జీపీఎస్ పెట్టిందని తెలిసిపోతుంది. యామిని, నువ్వేనా ఈ పని చేసింది? ఛీ, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అందరి ముందు ఇక పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. కానీ ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమవుతుందనని అనిపిస్తుంది. చూడండి అంకుల్, పిల్లల్ని కనటమే కాదు, పిల్లల పెంపకం కూడా కనాలి. నన్ను అనుమానిస్తూ నా వెనకాలే నీడలాగా ఉన్న మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అస్సలు నచ్చట్లేదు ఈ యామిని పద్ధతి అనగానే కోపంతో ఉక్రోషంతో యామిని, అంటే నేను మీకు నచ్చలేదు, మరి ఇదిగో ఇది నచ్చిందా? దీంతో కలవడం కోసమే కదా నేను నచ్చలేదు అంటున్నా అనగానే, షడప్ యామిని అని చెప్పి చంప చెల్లుమని కొడతాడు రాజ్. ఒక్కసారిగా అందరూ ఆ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రాజు అయితే ఎప్పటి వరకు ఈ క్షణం వరకు కళావతి గారిని నేను ఎప్పుడు కూడా ఏమీ అనుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నీలాంటి పిశాచాన్ని నేను బావా అనగానే మరదలనే ఫీలింగ్తో పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను. కానీ చాలా తప్పు చేస్తున్నాను. నువ్వు నాకు వద్దు, అసలు నీతో నాకు ఎలాంటి బంధము వద్దు. నాకు తల్లిదండ్రులు లేవన్నావు కదా, నాకు ఎవరు లేరన్నావు కదా. అన్నీ అయ్యి అన్నీ ముందుండి నడిపించే ఆ దేవుడే నాకు తోడు నీడ. ఇక నుంచి నాకు సంబంధం లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి కారు తాళాలు తీసి మొహాన కొడతాడు రాజ్. బావా, అది బావా, సారీ బావా, నన్ను క్షమించు బావా అని చెప్పి యామిని అంటూ ఉన్నా కూడా రాజ్ అయితే ఇక నేను క్షమించేది లేదు. నువ్వు నా దగ్గర ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయామని అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక యామినికైతే తగిన గుణపాఠం చేస్తాడు. ఇక యామిని ఏమీ చేయలేదు. ఇటు రాజ్కి గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేయదు, ఇటు తను తప్పని ఒప్పుకోదు. ఇక వెమ్మటే కూడా నోరులు మెదపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అన్నదాన కార్యక్రమాలు చక్కగా సక్సెస్ అవుతాయి. ఇక మనస్ఫూర్తిగా అపర్ణ అయితే రాజుని చూడడం, రాజు ఇక అపర్ణ బర్త్డేకి అందరికీ అన్నదానం చేయటం, కడుపు నిండిపోతుంది అపర్ణకి. ఇక ఇడి చూస్తే అందరి ముందు రుద్రాణి కావ్యని ఏ రకంగా అవమానించాలని చూసిందో అంతకు 10 రెట్లు ఇక అవమాన పాలపడుతుంది. ఇలా మొత్తానికి ఇక అందరూ కూడా ఇక అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక వెళ్ళిపోతున్న క్షణంలో ఒక్కసారిగా ఇక సుభాష్ వచ్చి ఇక రాజ్ అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. ఒక్కసారిగా రాజ్ వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే ఎవరు మీరు అనగానే, ఒరే రాజ్, నేనురా నీ కన్న తండ్రిని, నువ్వు బ్రతికే ఉన్నావు అని చెప్పి కావ్య చెప్తూ ఉన్నా వినలేదు. కానీ ఇప్పుడే మీ బాబాయి నువ్వు బ్రతికే ఉన్న నిజాన్ని చెప్పాడు. నాకు అర్థం అవ్వలేదు. నిజంగా దేవుడు బ్రతికే ఉన్నాడని కళ్ళ ముందు చూపించాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు నా కొడుకువిరా రాజ్ అని చెప్పి సుభాష్ అయితే అందరి ముందు రాజుని తీసుకొని వస్తాడు. ఇక రాజు అయితే గతం మొత్తం మర్చిపోయాను, అందుకే నాకు ఎవరు ఏంటన్నది అర్థం కావట్లేదు. దయచేసి నా గతంలో ఏం జరిగిందో నాకు చెప్పండి. ఇటు యామిని తల్లిదండ్రులు, ఇటు మీరు, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నిజానికి నాకు గతాన్ని మర్చిపోయాను కాబట్టి
నాకు గుర్తు రావట్లేదు అని చెప్పి ఇక బాధపడుతూ రాజ్ అయితే దుగ్గరాల కుటుంబం మీద నుంచుంటాడు. ఇక అప్పుడే యామిని కూడా ఎంటర్ అవుతుంది. ఇదిగో రాజ్, ఇదిగో బావా, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. నువ్వు నువ్వు మా ఇంటి మనిషివి, వీళ్ళకి మీకు సంబంధం లేదు. మర్యాదగా నా బావను వదలండి. మాకు ఏవో గొడవలు వస్తాయి, అంత మాత్రాన మీ మనిషిని ఎలా అంటారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా యామినికి తగిన గుణపాఠం చెప్తారు. కావ్య చేతిలో నుంచి పెళ్లి ఫోటోని చూపించి, ఏమండి, మీరు నా తాళి కట్టిన భర్త, ఈ విషయం మీతో నేను చెప్పచ్చు, కానీ మీకు ఇక ఇలాంటి విషయాలు ఏమైనా చెప్తే మీకు ఏమైనా అవుతుందని భయపడ్డాను. కానీ ఈరోజు ఈ గర్భగుడిలో అందరి ముందు మీకు గతం గుర్తుకు రావాలనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ యామిని ఇక మీకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటే, అవును బావా, దీని గురించి ఎంక్వైరీ మొత్తం చేసుకొచ్చాను. ఇది ఆల్రెడీ నిన్ను అక్కని చంపాలని ప్రయత్నం చేసింది. అలాగే ఈ యామిని నిన్ను చాలా బాధ పెట్టింది. ఇవన్నీ కూడా నా దగ్గర ఉంది. దీని చిత్రాలన్నీ కూడా నా దగ్గర చట్టాల్లాగా మారిపోయింది. పద, నీకు బావ ఎలా అవుతాడో, నువ్వు మరదలు ఎలా అవుతావో, మీ అమ్మగారు మా బావకి ఏ రకంగా మేనత్ అవుతుందో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్లో ఇక చెప్దు కానీ పద అని చెప్పి అంటూ ఉంటే రాజ్కి అర్థమవుతుంది. ఇక ఎప్పుడైతే అపర్ణని సుభాష్ని వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళు ఏడుస్తూ రాజ్ అని చెప్పి హత్తుకున్న విషయాలు, కావ్య పెళ్లి ఫోటోని చూసి రాజ్కి మెల్లమెల్లగా గతమైతే గుర్తుకు వస్తుంది. ఇక ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.